కార్పొరేషన్ పరిధిలోని ఇది రెండవ డివిజన్ మాణికమండల్ చౌరస్తా వద్ద గత 10 సంవత్సరాల నుండి వర్షం వచ్చిందంటే రోడ్లపైకి నీరు అతి చేరుతుంది. ఈ నీళ్ల వల్ల ప్రజలకు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లన్నీ కొట్టుకపోతూ ఉన్నాయి. జనం అతలాకుతలం అవుతున్నది. ముఖ్యంగా ఈ నీటికి రోడ్డు మీదకి రావడానికి బలమైన కారణం ఏంటంటే నిజాం సాగర్ కెనాల్ నెంబర్ డిస్ట్రిబ్యూటర్ 68 ఆ కెనాల్ నుంచి వచ్చే నీరు ఏదైతే పూలాంగ్ దాకా వచ్చే దాని మీద పెద్ద పెద్ద బకాసూర్లు నరేందర్ రెడ్డి పెట్రోల్ పంపు కట్టిండు. దాని పక్కనే అతని రైస్ మిల్లు, దాని పక్కనే నవ్యభారతి స్కూల్, దాని పక్కనే సాయి పౌల్ట్రీ ఫారం, ఇలా అనేక పెద్ద పెద్ద కట్టడాలు కట్టి వాళ్ళు దర్జాగా ప్రభుత్వ స్థలాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఇట్టి విషయం మీద జిల్లా కలెక్టర్ గారికి మేము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఈ కాల్వ దాదాపు 2 కిలోమీటర్లు ఉంటుంది. ఈ కాల్వ పైననే ఇండ్లు షాపులు కట్టుకొని ప్రభుత్వ స్థలాన్ని కూనీ చేస్తూ ఉన్నారు. కావున అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకొని ఎవరైతే ఈ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్నారో వారిపైన ఎలాంటి వాళ్ళు ఏ రాజకీయ పార్టీ వారైనా సరే వాళ్ళ నుండి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని ప్రభుత్వానికి అప్పగించవలసిన బాధ్యత ఈ అధికారుల మీద ఉందని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. దీని మీద గతంలో సమాచార హక్కు చట్టం ద్వారా మేము జిల్లా కలెక్టర్ గారికి ఇంకా పై ఆఫీసర్ల గారికి చాలా ఫిర్యాదులు చేసినాం. కావున ఒక దిక్కేమో ప్రభుత్వ భూముల్ని కాపాడండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిండ్రు. ఆ ఆదేశాలు ఇచ్చినా కానీ ఇంతవరకు మన నిజామాబాద్ జిల్లాలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కావున జిల్లా కలెక్టర్ గారు ఇంత జరుగుతున్నా కానీ తక్షణమే మీరు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేస్తారని చెప్పేసి పత్రికాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను.